విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటివరకు 130 డయేరియా కేసులు నమోదయ్యాయి. చికిత్స అనంతరం ఆసుపత్రుల నుంచి 70 మందికి పైగా డిశ్చార్జ్ చేశారు. స్థానికంగా హైస్కూల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. బాధితులకు శిబిరంలోనే వైద్య సాయం చేసేందుకు ప్రత్యేకంగా బెడ్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మరికొందరు బాధితులు చికిత్స పొందుతున్నారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాల్వల్లో బ్లీచింగ్ చల్లడం వంటి కార్యక్రమాలు అధికారులు నిర్వహిస్తున్నారు. హైస్కూల్లోని వైద్య శిబిరంలో అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉంచారు. ఇవాళ ఉదయం న్యూ రాజరాజేశ్వరిపేటలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, పొంగూరి నారాయణ, ఎంపీ కేశినేని చిన్ని పర్యటించారు. డయేరియాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం, అధికారులను అప్రమత్తం చేశాం అని తెలిపారు. కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేస్తున్నాం, నీటి శాంపిల్స్ సేకరిస్తున్నాం అని పేర్కొన్నారు. నీరు, పానీపూరి, వంకాయొండి చేపలు తినడం వలన డయేరియా ప్రబలిందని స్థానికులు చెబుతున్నారు అని అన్నారు. మంచినీటి సరఫరాలో తేడా చర్యలు తీసుకుంటున్నాం అని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. నారాయణ గారు అంతేకాకుండా అధికారులు వాళ్ళ ఆరోగ్య శాఖ కుమార్ గారు కూడా వారు వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించి ఎందుకు ఇది ఈ విధంగా వస్తుందో అనేది రిపోర్ట్స్ కూడా రావాల్సింది. ఎక్కడికక్కడ ప్రభుత్వం నుంచి నారాయణ గారు వచ్చిన సంరక్షణ అవేర్నెస్ ప్రజల్లో బాగా చేశారు. ప్రజలు తీసుకుని ప్రజల ఇబ్బంది కలగకుండా ముందు తాత్కాలిక ఉపశమనాలతో తర్వాత అధికారులతో మంచి చేసుకుంటూ తప్పకుండా ఈ ప్రాంతాన్ని మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసి నేను కానీ కొండవమార్ గారు కానీ కాన్సన్ట్రేట్ చేసి ఈ ప్రాంతంలో ఇటువంటి సమస్యలు రాకుండా చూస్తామని తెలియజేస్తాం. క్యాంపు స్టార్ట్ చేయడం నారాయణ గారు అంతేకాకుండా అధికారులు వాళ్ళ ఆరోగ్య శాఖ కుమార్ గారు కూడా వారు వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించి ఎందుకు ఇది ఈ విధంగా వస్తుందో అనేది రిపోర్ట్స్ కూడా రావాల్సింది. ఎక్కడికక్కడ ప్రభుత్వం నుంచి నారాయణ గారు వచ్చిన సంరక్షణ అవేర్నెస్ ప్రజల్లో బాగా చేశారు. ప్రజలు తీసుకుని ప్రజల ఇబ్బంది కలగకుండా ముందు తాత్కాలిక ఉపశమనాలతో తర్వాత అధికారులతో మంచి చేసుకుంటూ తప్పకుండా ఈ ప్రాంతాన్ని మెయిన్